ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ నిరుద్యోగ రేటు ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశంపైన వైసీపీ టీడీపీ తమదైన వర్షం చూపించే ప్రయత్నంలో మనం దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు లైన్లో జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ అంటే నిన్న ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిన నెంబర్స్ ప్రకారం చూస్తే 6,28,000 మందికి ఉద్యోగ కల్పన మేము చేశామన్నది టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఏంటి ఆ నెంబర్స్ ఏంటి? అంత అంటే 20 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా భావించాలి. మీరు దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి మీ వర్షన్ ఏంటి దాని మీద? సో ఒక సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మనం దాన్ని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే మాత్రం టీడీపీ ఒక వర్షన్ ఎప్పుడు తెరపైకి తీసుకొని వస్తున్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పే మాట 2019 నుంచి 2024 మధ్యలో వందలాది కోట్ల రూపాయల వర్తున్న కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. ఎగ్జాంపుల్గా లూలు మాల్, అమర్ రాజా బ్యాటరీస్, జాకీ కంపెనీ, ఇలాంటి కంపెనీల పేర్లు చెప్తుంటే ఇప్పుడు వైసీపీ అధికారంలోంచి పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే 6,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. వాటిలో కోకోకోలా లాంటి కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయన్నది, వాళ్ళు వెళ్ళిపోయాయి అని చెప్పి వాళ్ళు ఒక డేటాను అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూసినా సరే రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది అనే దానికన్నా వాళ్ళు చేసింది అని ఏదైతే నెంబర్స్ చెప్తున్నారో వాటికి సంబంధించిన డేటా ఎక్కడుంది. ఇవాళ మొండితో ఒక అరుణ్ కూడా ఇవాళ దాని గురించి మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేటు కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అది ఎప్పుడు జరగలేదు. దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేటు కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఎక్కువగా ఉండడం చూడడం కానివ్వండి, జీఎస్టీ వసూళ్లకు సంబంధించి చూసినా సరే, మిగిలిన ఏ అంశాల్లో చూసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోతోంది అన్నదాన్ని అయితే వాళ్ళు డేటాతో సహా చెప్పే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాల్సింది కాస్త అరాచక శక్తికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకునేలాగా ఒక పార్టీ మరొక పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీస్తున్నారన్న ప్రశ్న కూడా, అలాంటి ఒక విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంది. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయం పైన, అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి సంబంధించి ఇవి చెప్తోంది ఎవరో కాదు, చెప్తున్న వైసీపీ లెక్కలు కాదు. టీడీపీ గురించి సంబంధించిన ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఎందుకు ఈ నెంబర్స్లో ఇంత తేడా ఉంది? 6.28 లక్షల ఉద్యోగాల్ని ఒకవేళ క్రియేట్ చేస్తుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.2% ఎందుకు ఉంది? అంటే అయితే ఆ నెంబర్స్లో తప్పు ఉండాలి, లేదా ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి సంబంధించిన అంశాలపైన ఇదైనా డిఫరెన్స్ ఉండాలి. సో తాజా పిఎల్ఎఫ్ఎస్ లెక్కల ప్రకారం చూసినా సరే జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇది ఓవరాల్గా చూస్తే దేశ సగటు 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మాత్రము 8.2%తో సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరంటే ఉత్తరాఖండ్, అంటే ఒక చిన్న రాష్ట్రం, అది 8.9%తో అది ఫస్ట్ ప్లేస్లో ఉంటే, ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నది కేరళ, అది కూడా మరో చిన్న రాష్ట్రం, అది 8%తో ఉంది. అంటే దేశ సగటుతో పోలిస్తే ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెద్ద రాష్ట్రంగా కనిపిస్తుంటే, మరో చిన్న 2 రాష్ట్రాలు మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ ప్లేస్లోను థర్డ్ ప్లేస్లోను మనం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే కర్ణాటక, పంజాబ్ ఆ తర్వాత నెంబర్స్లో ఉన్నాయి. ఏ విధంగా చూసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు చెబుతున్నట్టుగా, వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే తగ్గలేదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ వస్తుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం 6.28 లక్షల ఉద్యోగాలకు సంబంధించి టీడీపీ వాళ్ళు చెప్తున్న నెంబర్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. అందులో ఏదైతే కీలకమైన పాయింట్ వాళ్ళు చెప్పేది ఎంఎస్ఎంఈలు కానివ్వండి, మిగిలిన అన్నిటి వాటికి సంబంధించిన డేటాను వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నది 2,48,906 ఎంఎస్ఎంఈల ద్వారా అవకాశాలు, ఉపాధిని సృష్టిస్తుంటే 1,46,627 స్కిల్ డెవలప్మెంట్ అలాగే జాబ్ ఫెయిర్ల ద్వారా వాళ్ళకి మేము అవకాశం కల్పించామన్నది టీడీపీ చెప్తోంది. ఇక పరిశ్రమలు, ఇండస్ట్రీ సెక్టర్లో 95,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 64,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపుగా 30,598 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పంటూనే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866, పర్యాటక రంగంలో 5,028 చొప్పున 6,28,000 ఉద్యోగాలు మేము కల్పించామన్నది టీడీపీ చెప్తోంది. దీనికి నెంబర్స్ చెప్తున్నారు కానీ బట్ దానికి సంబంధించిన డేటా ఎక్కడుంది అన్నది వైసీపీ అడుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే. ఇందాక ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఐ థింక్ ప్రాబ్లం అయింది. రమేష్ గారు చెప్పండి సార్, ఓవరాల్గా చూస్తే టీడీపీ చాలా గర్వంగా చెప్తోంది 20 నెలల్లోనే 6,28,000 ఉద్యోగాలు మేము కల్పించాము.
ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా గత 5 ఏళ్లలో మీరు కల్పించిన దానికని చాలా ఎక్కువ అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏంటి ఈ 6,08,000 ఉద్యోగాలు వచ్చాయా రాలేదనే అనుమానం మీకు ఎందుకు? త్రూ బీఆర్కే న్యూస్ ద్వారా మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ ఈరోజు శాసన మండలిలో ఏం జరిగింది, అసలు ఏం అడిగాము, వాళ్ళు ఏ రకంగా సమాధానం చెప్పింది ఒక 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ప్లీజ్. ఈ రోజు శాసన మండలి సాక్షిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రథమ హామీ 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృద్ధి అని చెప్పినారు. సరే, అది నమ్మించినారు. పెద్ద పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనేసి, మీరు మే 13వ తారీఖు రండి, ఇక్కడ ఓటు వేయండి, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తూనే మీకు ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తాం, లేదంటే 3,000 నిరుద్యోగ వృద్ధి అని చెప్పారు. 20 నెలలైంది, ఏ ఊసు లేదు, ఏ నిరుద్యోగ వృద్ధి లేదు. సో ఇదే క్రమంలో నేను ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రి గారికి ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. ఏమనేసి, భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశం అన్ఎంప్లాయ్మెంట్లో ఎంత పర్సంటేజ్లో ఉంది, దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంత పర్సంటేజ్లో ఉంది, ఒకవేళ ఆ పర్సంటేజ్ మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే పలానా పర్సంటేజ్లో ఉంది, దానికి మెజర్మెంట్స్ అంటే దానికి మనం ఏదైనా ఫర్దర్ కాన్సెప్ట్ ఎట్లా మనము దాన్ని తగ్గించుకోవడం కోసం ఏం చేయాలనుకుంటున్నారు, దాంతోపాటు మీరు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకపోతే 3,000 నిరుద్యోగులు అన్నారు కదా, సో ఆ 3,000 రూపాయలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేసి అడగడం జరిగింది. దీంట్లో కేవలం వాళ్ళు చెప్పిన ఒకే ఒక నిజం ఏంటంటే, మేము 3,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇవ్వట్లేదు అని ఒక్కటి మటుకు ఒప్పుకొని ఈరోజు శాసన మండలి సాక్షిగా మరొకసారి నిరుద్యోగులను గొంతు నొక్కడం జరిగింది. వీళ్ళు మేము అడిగిన మేము అడిగిన స్టాటిస్టిక్స్ చెప్పమంటే వాళ్ళు 5 లక్షల చిల్లర ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పారు. రైట్, దాన్ని కూడా ఒప్పుకుంటాం. నేను శాసనమండలి సాక్షిగా వాళ్ళని అడిగింది ఇదే, ఏమని 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఒకవేళ మీరు నిజంగా ఇచ్చింటే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బట్ ఎక్కడ ఇచ్చారు, ఏ రంగంలో ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు? మేము ఇచ్చిన నోటిఫికేషన్, మా నాయకుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చినందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పందిరేసి గొప్పగా డప్పులు కొట్టి మీరు 15,000 ఉద్యోగాలు ఇచ్చినారు కదా. 5,72,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నారు. మరి ఎవరికి ఇచ్చారు, వాళ్ళ పేర్లేంది, వాళ్ళ ఊరేంది, వాళ్ళ వెనకేంది, వాళ్ళ ముందేంది ఒకసారి చెప్పండి సార్ అని అడుగుతూ, దాంతోపాటు మళ్ళీ ఇంకోటి అడగడం జరిగింది. ఏమని, మీరు గడిచిన 20 నెలల్లో అసలు రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేది దగ్గర ఏమైనా ఒక లెక్క ఉందా? ఎందుకంటే ఈ 5 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర ఒక డేటా ఉండాలి కదా. అవును, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళు అన్ఎంప్లాయిడ్, సో వీళ్ళకి ఇవ్వాలా, ఎంత డేటా ఉంది మీ దగ్గర? ఒకవేళ ఆ డేటా ఉంటే ఆ డేటా ఏ రకంగా వచ్చింది మీ దగ్గర, ఏదైనా కమిటీ ఉందా అని ఒకటి అడగడం జరిగింది. దాంతో పాటు గడిచిన మూడు బడ్జెట్లో ఏ రోజైనా ఏ బడ్జెట్లో అయినా ₹1 అయినా నిరుద్యోగ వృద్ధి కోసం మీరు బడ్జెట్ అలొకేషన్ చేశారా? ఈ 2 కూడా పక్కన పెడితే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చాయని నిన్న, అంటే పట్టుమని 24 గంటల ముందే చెప్పినాడు. వీళ్ళు ఈ రోజేమో 5,72,000 అంటే ఒక్క రోజున 50,000 ఉద్యోగాలు ఇచ్చేసినట్టు తగ్గించినట్టు చెప్తున్నారు. అంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో 6,28,000 అన్నారు, వీళ్ళేమో ఇక్కడ 5,72,000 అన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఎట్లా చేస్తారు సార్ అని చెప్తూ డిసెంబర్లో రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ఎంప్లాయ్మెంట్ లో నంబర్ 1 గా ఉంది. మీరు నిరుద్యోగులు గొంతు నొక్కి వాళ్ళని నమ్మించి ఓట్లేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి మీ ముగ్గురికి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మన లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు సార్ అని చెప్తే, ఈ రోజు సభా సాక్షిగా నేను అడిగిన దానికి ఏమీ అని సమాధానం చెప్పుకోకుండా కేవలం 5 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చేసాం. ఎక్కడంటే వాళ్ళకే తెలియదు, ఎందుకంటే ఇవన్నీ తప్పుడు లెక్కలు కాబట్టి. నిజంగా వాళ్ళు ఇచ్చిన 15,000 ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పందిరేసినారు. వీళ్ళు నిజంగా 5,72,000 ఇచ్చేగానే ఉంటే కనుక ఎవరు ఇచ్చారో వాళ్ళే నిరుద్యోగులే చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారో చెప్పండి సార్, మేమే వస్తాం, మేమే పెద్ద సన్మానం చేస్తామని. ఈ రోజు కానీ ఇక్కడ ఎప్పుడు ఆ డిస్కషన్ పాయింట్లో ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు అన్న దాని గురించి మీరు అడుగుతున్నారు, బాగుంది. అలా కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈల ద్వారా మేము ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాము, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్, జాబ్ ఫేర్స్ ద్వారా ఇంత, పర్యాటక రంగంలో ఇంత, లేకపోతే ఐటీ సెక్టర్లో ఇంత అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. 6,08,000 ఒక నెంబర్ అయితే వాళ్ళు మ్యాచ్ చేశారు. సో ఆ ఉద్యోగాలు అసలు రాలేదంటారా?
మీరు చెప్పినట్టుగానే ప్రైవేట్ రంగంలో ఇంత లక్ష చిల్లర ఉద్యోగాలు వచ్చినాయంటే రమ పిలిపి చెప్పండి ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నా త్రూ బీఆర్కే న్యూస్ ద్వారా ఈరోజు కుటుంబ ప్రభుత్వం అడుగుతా నమ్మని చెప్పండి అదే ఎన్ని జాబ్ మేళాలు పెట్టినారు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు అసలు ఎంఎస్ఎంఈలో ఏ ఉద్యోగాలు ఇచ్చారన్నా మీరు చెప్పండి ఏం ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ టూరిజంలో ఇచ్చారంటారు అక్కడ ఏం ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా చెప్పండి రైట్ ఓపెన్ ఛాలెంజ్ మేము మా నాయకుడు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం ఈ రోజు మీరు రండి మీరు ఓపెన్ ఛాలెంజ్ చేయండి మీరు ఎక్కడ ఇచ్చారో చూపించండి లెక్కలు మాకు కానీ ఇప్పుడు డిఎస్సి ద్వారా మేము ఉద్యోగాలు ఇచ్చాం మీరు ఒక్క డిఎస్సి కూడా వేయలేకపోయారు అన్నది మీరు ఒక్క సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఒక అంశం తప్ప మిగిలిన ఏ ఉద్యోగాలకు సంబంధించి మీరు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు మీరు ఇచ్చింది ఇస్తే 1,20,000 అవి ఒక్కటి ఇచ్చారు తప్ప మీరు ఏం మీరు అది కూడా ఇవ్వలేదు కదా వీళ్ళు అది కూడా ఇవ్వలేదు కదా మేము ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చి 5 లక్షల చిల్లర ఉద్యోగాలని మంత్రి అంటారు 6 లక్షల చిల్లర ఉద్యోగాలని ముఖ్యమంత్రి అంటారు ఇది ఎవరు లెక్క ఫస్ట్ ఇది లెక్క ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం అండర్స్టాండింగ్ లేకరే ఈరోజు 2 శాసన మండలి శాసనసభ సాక్షిగా వీళ్ళు లెక్కలే అబద్ధాలు చెప్తారు ఏ ఉద్యోగం ఇచ్చిండ్రో చెప్పండి ఓకే సో 23 లక్షల లిస్ట్ ఆఫ్ మన ఎంప్లాయీస్ రిక్రూట్ చేసిన కంపెనీస్ ఆన్లైన్ వెబ్సైట్ లో పెట్టమని చెప్పండి పలానా రమేష్ పలానా ఉద్యోగం పలానా కంపెనీ ఇంత పే పలానా చిదంబరన్న పలానా చోట కంపెనీ పలానా ఇంత పలానా ఎల్లన్న పలానా పిల్లలు పెట్టమని చెప్పండి ఊరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8.2 అంటే ఇండియాలో నంబర్ 1 అన్ఎంప్లాయ్మెంట్ లో ఉండే చెప్పడానికి కూడా వాళ్ళు మనసులో వీళ్ళు ఏం చేయగలుగుతారన్న కానీ జిఎస్టీలో దూసుకుపోతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇలాంటి వాటిలో మనము టాప్ ప్లేస్లో ఉన్నాము దాని ద్వారానే ఇప్పటికే 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు దానికి సంబంధించిన ఎంఓయూలు అయిపోయినాయి అవి రియలైజ్ అవుతున్నాయి గతంతో పోలిస్తే ఈసారి ఇంకా బాగా ఉంటున్నాయని కూడా ఒక నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఆ నెంబర్స్ ఏంటంటారు ఎంఓయూలు అయినాయి ఎవరిదినాయన ఓకే పచ్చడి వేసే కంపెనీలు వాళ్ళు తెలిసిన డూప్లికేట్ అట్లా ఎంఓయూలు 130 కోట్లు కూడా చేసుకోవచ్చు ఓకే చెప్పండి త్రూ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా అక్కడ డిక్లేర్ చేయమని చెప్పండి ఏ కంపెనీస్ వచ్చినాయో పలానా కంపెనీ పలానా చోట ల్యాండ్ శాంక్షన్ చేసిన దానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంతమంది ఎంప్లాయీస్ వస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఈ రోజులు పూర్తి అయిపోతుంది అని ఓపెన్ గా వచ్చి మేము చెప్పినట్టు చెప్పమని చెప్పండి ఓకే రమ్మని చెప్పండి ఇప్పటికైనా రైట్ దీనికైనా ఈ సబ్జెక్ట్ పైన డిబేట్ చేయడానికి ఈవెన్ మేము కానీ మా పార్టీ కానీ మేము స్టాండ్ తీసుకుంటున్నాం ఈ సబ్జెక్ట్ పై డిస్కస్ చేయడానికి కూడా మేము కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళకు శాసన మండలి ద్వారా మేము రిక్వెస్ట్ చేసాం షార్ట్ డిస్కషన్ రండి అని బట్ ఏ రోజు రావట్లేదు వాళ్ళు షార్ట్ డిస్కషన్ సూపర్ 6 అంటారు సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పి పెద్ద సభలు పెట్టి పేపర్ యాడ్ ఇచ్చి సూపర్ 6 సక్సెస్ అయిందనా సూపర్ 6 ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ నిరుద్యోగ వృద్ధే కాదు మరి వీళ్ళు కేవలం వీళ్ళు ఏంటంటే నమ్మించారు ఓట్లు వేసుకున్నారు ఈ రోజు అదే దాని మీద పెట్టుబడి మాదిరి మార్చి మాటలో పెట్టుబడి పెట్టి ప్రజలు మభ్య పెట్టి మేము ఏదో చేసాం ప్రజలందరూ చూస్తున్నారన్న మీరు ఎన్నిసార్లు ఒక్కసారి చెప్తారు 2 సార్లు చెప్తారు 3 సార్లు 4వ సారి ఈ రోజు తెలిసి వచ్చింది ప్రజలకు అందరికి కూడా సో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఈ రోజు నేను మాట్లాడిన తర్వాత నిరుద్యోగులు నాకు తెలిసి సుమారు 500 నుంచి 600 ఫోన్లు వచ్చాయి అన్న నువ్వు చాలా బాగా చెప్పావని అనేసి కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు అట్లా అసెంబ్లీలో మీ ప్రాతినిధ్యం లేదు ఓకే మండలిలో అయితే మీరు చాలా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడము వాళ్ళ నుంచి సమాధానాలు తీసుకొని రావడము తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడము మీ సైడ్గా మీ నుంచి మీరు కొన్ని సలహాలు ఇవ్వడము అది జరుగుతుందంటారా ఇక్కడ ప్రజలకు తెలియాలనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ అసెంబ్లీ మీద ఉంటుంది కాబట్టి అసలు మండలంలో ఏం జరుగుతుంది అన్న ఒక క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది సో ఏంటి అసలు మండలంలో ఏం జరుగుతుంది మండలంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య దాంతో పాటు సూపర్ 6 సూపర్ 7 వీళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారో ఆ హామీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశము మేము డిస్కస్ చేయడానికి ప్రతిరోజు మాకు సంబంధించిన వేలు అంటే మాకున్న రైట్ ప్రకారం క్వశ్చన్లు అడగడం కానీ ఆ క్వశ్చన్లు వాళ్ళు ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు దాని మీద ఫైట్ చేయడం కానీ అదేవిధంగా షార్ట్ డిస్కషన్లో మాకు కొన్ని సబ్జెక్ట్స్ కావాలి ఈ సబ్జెక్ట్స్ మీద డిస్కస్ చేయాలనేసి దాని మీద మేము చేయడం కానీ అగ్రికల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇట్లా మేము మాకు మా పరిధిలో ఉండే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ మేము మండలిలో డిస్కస్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం దానికి సంబంధించిన మాకు చైర్మన్ గారు మాకు ఎంత టైం ఇస్తున్నారో ప్రతి ఒక్కటి మేము అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజు మేము వాళ్ళకి ఏమి తప్పుడు సమాచారం ఇచ్చారు ఏమి తప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు ఈ రోజు ఏమి చేస్తున్నారు అనేసి మేము రాష్ట్ర ప్రజల ముందు శాసన మండలి ద్వారా మేము తెలియడం జరుగుతుంది
రైట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం రమేష్ గారు. ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ మండలంలో ఏం జరుగుతుందన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద కొన్ని పాయింట్స్ మనం ఇంకొన్ని డిస్కస్ చేద్దాము.